తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాంగ్రెస్ క్యాండిడేట్ రెడీ, బీఆర్ఎస్ అభ్యర్థి ఓకే. మరి కమలం పార్టీ నుంచి పోటీ చేసేదెవరు? జూబ్లీహిల్స్ బరిలో దిగే అభ్యర్థిపై బీజేపీ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేయనుండగా ఇప్పటి వరకు 20 మందికి పైగా పత్రాలు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా నామినేషన్లు వేయలేదు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు 2 రోజుల్లో 20కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 10 మంది నామినేషన్లు వేయగా రెండో రోజు మరో 10 మంది నామినేషన్ వేశారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. రిజిస్టర్ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. పార్టీ అధినేత కేసీఆర్ సునీతకు బీఫామ్ అందజేశారు. 4 ముఖ్య నేతలతో కలిసి వెళ్లి షేక్పేట్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఈ నెల 19న భారీ ర్యాలీతో వెళ్లి రెండో సెట్ నామినేషన్ వేస్తారు సునీత. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన కమలం క్యాండిడేట్ ఎవరన్నది తేలలేదు. ఇప్పటికే 3 పేర్లను స్టేట్ పార్టీ షార్ట్లిస్ట్ చేసి అధిష్టానానికి పంపింది. దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే తెరపైకి కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో లేని బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వారిలో విక్రమ్ గౌడ్ బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. అవకాశం ఇస్తే పార్టీలోకి వస్తానని పార్టీ ముఖ్య నేతలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. బొంతు మాత్రం తాను ఎవరితో మాట్లాడలేదంటున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న మరికొందరు మహిళా నేతలు ఒక్క ఛాన్స్ ఇప్పించండి అంటున్నారు.